ఏదో మా నాన్నగారు వృద్ధులు జ్ఞాన సంపన్నులు అని సహించి భరిస్తూ ఉంటే ఆయన గారు ఆగడం దినదిన ప్రవర్తనం అయిపోతుంది. నా చదువు పనంత మాత్రాన చాట వేయడం దద్దోజనం తింటారా? అలా తింటే ఒక్కడికే తగులుతుందా? ఈ దేశంలో ఉన్న జనాభాలో 170 మంది తగులుతుంది. నీకు కూడా విసిరింది చాలుగా నువ్వు లోపలికి వెళ్ళే అమ్మా వెళ్ళవే. మిరపకాయలు ఒకటి తుకుమాల మిరపకాయలు, దౌర్భాగ్య మిరపకాయలు, వీటి నిమురుతుంటే కింద నుంచి పైదాకా ఒకటే మంట. నిమే వాళ్ళకి తెలుస్తుంది మంట, చూసే వాళ్ళకేం తెలుస్తుంది మంట. అయినా పెళ్లికి ముందు ఎవరైనా పట్టుబట్టలు పసుపు కుంకాలు కొంటారు కానీ ఎండు మిరపకాయలు ఎవరన్నా కొంటారా? ఒకవేళ కొన్నా పెళ్లి కొడుకు చేత ఎండబెట్టిస్తారా? కలియుగం పెనవ కలియుగం. నెమిరే వాళ్ళకి తెలుస్తుంది మంట, చూసేవాళ్ళకి ఏం తెలుస్తుంది మంట. మిరపకాయలు కొడకేం కానీ మన పెళ్లిళ్ళు ఆ మంటే ఈ మంట. అమ్మాయి పిశాచల్లా ఉన్నా పర్వాలేదట. అలో లక్ష్మణ అన్న, అన్నమో రామచంద్ర అన్న పర్వాలేదట. అన్ని ఆచారాలు తెలిసిన అమ్మాయి ఏమిటి చాలట. మంచి మనిషికో మాట మంచి కొట్టుకో దెబ్బ అన్నారు ఋగ్వేదంలోనో ఎందులోనో. సరిగ్గా సమయం గుర్తొచ్చి రావద్దు నాకు. ఆ ఎండు చేపలు ఇక్కడ ఆరబెట్టద్దని ఎన్నిసార్లు చెప్పారు పిల్ల నీకు? గంపు అదీరు చూడన్నయ్య, మనం చేపలు ఎండ పెట్టకూడదట. ఎన్ని మాట్లాడుతున్నాడు? ఓయ్ కొత్తిమీర కట్ట ఏంటో మా ఇంటి ముందు ఎండు చేపలు మేము ఎండ పెట్టుకుంటే ఓ చించుకుంటున్నావేంటి? ఆ పోయి ఎండు చేపల బొట్ట. ఆ ఎండు చేపలు ఇక్కడ ఆరబెట్ట వల్ల మా ముక్కులు భద్రైపోతున్నాయి నాకు గౌరవిస్తున్నారు. ఆ మాటకొస్తే ఎండు మిరపకాయల ఘాటుతో కింద నుంచి పైదాకా ఎండిపోతుందని మేము అఘోరిస్తున్నామా? అవి తీసుకెళ్లి బెడ్రూమ్ లోపల ఆరేసుకోప్ప. గొప్ప సలహా ఇచ్చావు. ఎవరై మిరపకాయలు ఎవరైనా ఎండలో ఎండబెట్టుకుంటారు కానీ ఇంట్లో మంచాల కింద చెట్ల కింద ఎండబెట్టుకోరు. ఆ మాటకు వస్తే అప్పడాలు వడియాలు కూడా ఎండలో ఎండబెట్టుకుంటారు. కావలిస్తే మా అగ్రహారం వెళ్ళి మా బ్రాహ్మణులందరినీ అడిగి అఘోరించు. ఆహా, ప్రపంచం ఎంత చెప్పావరా నాయన. ఇక ఆ మాటకొస్తే ఎండు చేపలు కూడా ఎండలోనే ఎండ పెట్టుకుంటారని వెళ్ళి మీ అగ్రహారంలో కూడా ఇట్స్ బిట్ స్ట్రాంగ్. యూస్లెస్ ఫెలో. ఎండు చేపల ఏంటండి ఏం జరిగింది? వారు బిగినింగ్ పోర్షన్ నేను చూడలేదురా. ఎండింగ్ పోర్షన్ చూసేసరికి చిల్డ్రన్ చింపేసుకుంటున్నారు. నైబర్ కదా అని వదిలేశాను, లేకపోతే ఆ కొత్తిమీర కట్టకండి. మొగడు బయలుదేరావు. ఏం జరిగింది? అబ్బాయి పో అంటే లోపలికి వెళ్ళిపోయి వంటింట్లోంచి ఇదే రావడం అండి. సరేలే, నీకు వంటిలే వైకుంఠం. ఏం జరిగిందిరా పిచ్చి? అది కాదు, రాక పౌరుషం వస్తే పోట్లాడే దిగవా నాన్నగారు. మీరు అనవసరంగా చెడు పట్టుకున్నారు కానీ. సరే అఘోరించు. ఉదాహరణకి ఏదైనా కాకి వచ్చి మన మిరపకాయ తీసుకెళ్లి ఆ ఎండు చేపలు పడేసింది అనుకోండి, వాళ్ళకేం నష్టం లేదు. అదే కాక ఆ ఎండు చేపలు తీసుకొచ్చి మన మిరపకాయలో వేసింది అనుకోండి, మన మరీ అనుష్ఠానం అంతా మంచి కదా. ఏమంటావమ్మా? సంతోషించావులే. నువ్వు నోరు మూసుకో, లోపల తగలడు. ఏమైనా గుడ్ల పెంచుస్తావు? ఈ పిచ్చి లోపల తీసుకెళ్ళు. మీ నాన్నగారు అన్నట్టు లోపలికి రారా పిచ్చి విధవా. నేను పిచ్చి వెళ్ళనా? అనుమానం ఏమిటో పిచ్చి విధవా.